హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ఆర్ క్రియేషన్స్. నేను మీ హరికృష్ణ. ముందుగా రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఎంచుకున్న అంశం ఏంటంటే పత్తి విత్తనాలు, అంటే కాటన్ సీడ్స్. ఈ కాటన్ సీడ్స్లో ఏంటంటే చాలా వెరైటీలు ఉంటాయి, అలాగే చాలా రకాల కంపెనీలు కూడా ఉంటాయి. బట్ మనం చెప్పబోతుంది ఏంటంటే అంకుర్ సీడ్స్ వారి 3106. ఈ 3106 అనే ఈ వెరైటీ మనకు చాలా అధిక దిగుబడులు ఇస్తుంది, అలాగే తక్కువ కాలంలో ఎక్కువ పంట. అంటే అన్ని వెరైటీలు మనకి దాదాపు 110 నుంచి 150 రోజుల వరకు ఉంటాయి. బట్ కానీ ఈ వెరైటీ ఏంటంటే ఈ 110 రోజులకే ఈ వెరైటీ అనేది మొత్తం పంట అనేది కంప్లీట్గా అయిపోతుంది. ఇదనమాట. సో మనం 2 పంటలు పండించే వాళ్ళు, అంటే ఇప్పుడు మనం నీళ్ళ భూముల వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే తొందరగా అయిపోగొట్టుకొని ఇంకో పంటకు వెళ్ళడానికి, ఇప్పుడు నల్లరేగడి వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా 2వ పంటకి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ 3106 అనే వెరైటీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. 110 రోజులకే మొత్తం పంట అయిపోతుంది కాబట్టి తర్వాత దాన్ని తీసేసుకొని వేరే పంట వేసుకోవచ్చు. వాము కానీ శనగలు కానీ ఈ కందులు కానీ వేసేవాళ్ళు లేదా శనగలు లేదా ఇతర పంటలు, మొక్కజొన్న ఇలాంటి పంటలు 2వ పంటగా ఎంచుకొని వేసుకుంటూ ఉంటారు చాలామంది కూడా, ఈ సజ్జలు, జొన్నలు ఇలాంటివి. సో కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ 3106 అనే వెరైటీ అన్ని రకాల వెరైటీలాగా కాకుండా ఇది అన్నింటికంటే ముందే ఈ పంట కాలం అనేది అయిపోతుంది. 110 రోజులకే మనకి చాలు అనుకుంటే అక్కడికి చాలించుకోవచ్చు. సో అదనమాట. మొత్తం ఆ 110 రోజుల్లో ఈ మొత్తం పంట అనేది మనకి చేతికి వస్తుంది ఈ వెరైటీ. ఇంకోటి ఏంటంటే ఈ వెరైటీ ఈ పర్యావరణ ఒడిదుడుకులను తట్టుకొని, అలాగే ఈ తెల్లదోమ కానీ పచ్చదోమ, ఈ ఎర్ర పురుగు బెడద స్టార్ట్ అయ్యే లోపల 110 రోజులకే ఈ పంట కాలం అనేది అయిపోతుంది. కాబట్టి ఎర్ర పురుగు బెడద అనేది ఈ వెరైటీకి ఉండదు. కాబట్టి ఈ రైతు సోదరులు ఇది చూసి గమనించి ఈ వెరైటీని వేసుకోగలరు. ఏంటంటే ఈ ఎర్ర పురుగు స్టార్ట్ అయ్యే లోపలే ఈ వెరైటీ పంట కాలం అనేది అయిపోతుంది. కాబట్టి ఈ వెరైటీని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవచ్చు. అదనమాట. ఇంకోటి ఏమంటే పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఇలాంటి వాటి అన్నిటికీ రోగాలను బాగా ఎదుర్కొనే ఒక మంచి వెరైటీ. అలాగే ఈ అంకుర్ సీడ్స్ వారి 3106 అనే వెరైటీ ప్రతి ఒక ఎకరాకు 10 క్వింటాలకు తగ్గదనమాట. 10 నుంచి 15 క్వింటాలు ఖచ్చితంగా పండుతుంది. అది ఎర్ర భూమి అయినా సరే, నల్లరేగడైనా సరే, లేదా ఇంకోటి అయినా సరే. ఎర్ర భూమికి అయితే 10 నుంచి 15 క్వింటాలు వస్తుంది. నల్లరేగడి అయితే ఖచ్చితంగా 15 నుంచి 18 క్వింటాల దాకా పండే అవకాశం ఉంటుంది. అది మనకి వర్షాన్ని బట్టి, వర్షంపై ఆధారపడి ఉంటుంది. అదనమాట. సో వర్షం అంతా మనకి అనుకూలిస్తే గాన నల్లరేగడి వాళ్ళు 18 క్వింటాల దాకా తీసుకోవచ్చు ఒక ఎకరాకు. ఈ 15 నుంచి 18 క్వింటాలు ఈ మధ్యలో తీసుకోవచ్చు. ఈ ఎర్ర నేల వాళ్ళైతే గాన మనకి 10 నుంచి 15 క్వింటాలు తీసుకోవచ్చు. సో ఇదనమాట. ఈ వెరైటీలో ఉన్న లక్షణాలు ఇవి. ఈ పర్యావరణ ఒడిదుడుకులు తట్టుకుంటుంది, అలాగే మనకి ఈ బెట్ట కూడా తట్టుకుంటుంది, అలాగే కొంచెం వర్షం ఎక్కువైనా తట్టుకుంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ తెల్లదోమ పచ్చదోమ ఇలాంటి రోగాలన్నిటిని కూడా బాగా ఎదుర్కొంటుంది. రోగ నిరోధక శక్తి అనేది ఈ వెరైటీలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వెరైటీని ప్రతి ఒక్క రైతు కూడా ఉపయోగించుకోగలరు. రైట్, ఓకే. ఇది ఇవాల్టి విషయం. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్